దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం నెహెమ్యా గ్రంథము నుండి 11వ అధ్యాయము మొదటి 36 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము మొదటి 3 వచనం చదివి వినిపిస్తాను. మీరు యథావిధిగా పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, ముందుగా వాక్య భాగం చదివి ధ్యానములకు వెళదాం. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేము నందు 10 మందిలో ఒకడు నివసించున్నట్లును, మిగిలిన 90 వేరు పట్టణములో నివసించున్నట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకున్న వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా వారి పట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలోకి ముందుకు వెళ్తుండగా చదివినటువంటి లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని విశ్వాసం మరియు ధైర్యం తిరిగి పొందుట అనే అంశాన్ని దీని కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ద రిటర్న్ ఆఫ్ ఫెయిత్ అండ్ కరేజ్. ఎప్పుడైతే ప్రజలు విశ్వాసముతో ధైర్యముతో ప్రభు కార్యం కొరకు ముందుకు వెళ్ళారో ప్రభు దీవెన వారు చూడగలిగారు. నేటి ధ్యానములు పాలు పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా విశ్వాసముతో ధైర్యముగా ప్రభు దగ్గరికి చేరుకుంటే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం, ప్రభు కొరకు కొన్ని కార్యాలు మనం చేయగలుగుతాం. నేటి పాఠ్యభాగంలో నుండి ప్రియులారా, మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనం ఆలోచించబోతుండగా ఇక్కడ ప్రజలు గోడ నిర్మాణమైనటువంటి వెంటనే యెరూషలేము యొక్క పూర్తి భద్రతను తీసుకురాలేదు. నగరాన్ని సురక్షితంగా ఉండడానికి ఎక్కువ మంది ప్రజలు ఆ నగరంలోనే ఉండాల్సి వచ్చింది కనుక అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. చాలామంది నాయకులు యెరూషలేముకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మిగిలినటువంటి ప్రజలు 10 మందిలో ఒకరిని అక్కడికి పంపడానికి చీట్లు కూడా వేశారు. యెరూషలేము నివసించడానికి ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చినటువంటి వారందరినీ ప్రజలు ఆస్వాదించినట్లుగా లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. చీట్ల ద్వారా లేదా స్వచ్ఛందంగా నగరంలోకి మారిన వారి జాబితా ఇప్పటికే వారు పూర్తి చేయబడి అక్కడ నివసిస్తూ ఉన్నారు. కనుక ఇంతలో యెరూషలేము వెలుపల పట్టణములో కూడా నివసించేటువంటి వారు దేశ సరిహద్దులను విస్తరించడంలో సహాయపడ్డారు. ప్రియులారా, నేటి ధ్యాన భాగం యొక్క ఈ ప్రధాన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇందులో దేవుడు నేర్పేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే, చీట్లు వేయడం అనేటువంటిది ఇశ్రాయేలు వారి యొక్క నిర్ణయాలు తమ సొంత ఇష్టానికి కాకుండా దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయని అంగీకరించేటువంటి మార్గం. మరి నేడు మనకు ఆ మార్గం ఇవ్వబడలే ప్రియులారా. దేవుని చిత్తం కనుగొనుటలో దేవుని వాక్యమే మనకు శిరోధార్యం. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, యెరూషలేము నివసించడానికి ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చారో వారిపై చీట్లు వేయడం ద్వారా వినయంగా వారు చీటి వచ్చినటువంటి వారు తమ పాత్రను అంగీకరించి వినయంగా లోబడి తమ పని కొరకు ముందుకు వచ్చారు. ప్రియులారా, ఈ రోజున ఆనాటి ప్రజల జీవితాలలో వారు ఒకసారి వారి పేర్లు నిర్ణయించబడితే కట్టుబడ్డారు, ఆ ప్రకారంగా బ్రతికారు. నేడు ప్రియులారా, మన జీవితంలో ఆధ్యాత్మికంగా నిజమైనటువంటి ఆశీర్వాదకరంగా ఉండడానికి మనం పరిశీలించుకోవాలి. మనము దేవుని వాక్యంలో బలోపేతం చేసుకోవాలి. మన ఎంపికలు ఎలా ఉన్నాయో చూడాలి. దేవుని వాక్యమే మనకు శిరోధార్యం ప్రియులారా. కనుక వాక్య ప్రకారంగా జీవించడం అనేటువంటిదే ప్రధానం. వాక్యం ద్వారా మనము దేవుని పనిలో ముందుకెళ్ళుట మనకెంతో ఆశీర్వాదం. కష్టాల మధ్య కూడా మన దేవుడు ఎక్కడుంచాడో ఆ ఉన్న స్థానములో, దేవుడుంచిన స్థలములో నమ్మకంగా విశ్వాసంగా బ్రతికితే ప్రియులారా, దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. నేటి ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఉంచిన స్థలములో నీవు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? దేవుడి సేవ నమ్మకంగా చేయగలుగుతున్నావా? చాలామంది కష్టాలు, పరిస్థితులు బాగలేవని అక్కడ స్థలాన్ని వదిలిపెట్టి వేరే చోట ఉండి
అక్కడ సేవ చేయడానికి ఇష్టపడతా ఉంటారు. కానీ ప్రియులారా, దేవుని ప్రజలతో ఉండి దేవుని సేవ చేయట ఎంతో ఆశీర్వాదం. పొరుగు దేశాలతో కొనసాగుతున్నటువంటి విభేదాలను బట్టి బెన్యామీను వారసులు దేవుని వాగ్దానం చేసినటువంటి భూమిలో నివసించడానికి వారు ఇష్టపడి స్థిరపడ్డారు. కాబట్టి ప్రియులారా, నేటి ధ్యాన భాగం ద్వారా మన జీవితానికి అన్వయింపుగా దేవుడు నన్ను ఒక నిర్దిష్ట స్థలములో లేదా ఒక స్థానములో ఉంచినట్లయితే నేను విశ్వాసముతో దానిలో నివసించి ఆ పునరుద్ధరణమైనటువంటి కార్యాలు చేయడం ద్వారా నేను నిలబడగలుగుతాను, దేవుని చేయగలుగుతాను. ప్రియులారా, ఈ మాటలు నిజంగా నీ కొరకు దేవుడిచ్చారని నువ్వు నమ్ముతున్నావా? అది నమ్మగలిగితే దేవుని బిడ్డ, నిజంగా నువ్వు దేవుని చిత్తానుసారంగా దేవుని పనిలో ఉన్నావు. ఆనాటి ఇశ్రాయేలీయులు చీట్లు వేయడం ద్వారా వారికి నచ్చకపోయినా, వారికి ఇష్టం లేకపోయినా ఇది దేవుని ప్రణాళికను నమ్మి వారు అక్కడికి వెళ్ళి ఆ పట్టణంలో ఉండి దేవుని కార్యములో పాలుభాగస్తులయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారులారా, దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు పరిస్థితులు మీకు భిన్నంగా ఉన్నా సరే, వ్యతిరేకంగా ఉన్నా సరే, నిజముగా ఇది దేవుని చిత్తమని మీరు గ్రహిస్తే ప్రియులారా, మీరు తప్పకుండా వెళ్ళి అక్కడ ఉండి సేవ చేయట దేవునికి మహిమ, మీకు ఆశీర్వాదం అని మరోసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి విశ్వాసం, ధైర్యం ఎప్పుడైతే వారు కలిగి ఉన్నారో తిరిగి వారు దేవుని పట్టణంలో ప్రవేశించి దేవుని సేవలో వారు కూడా పాలిభాగస్తులయ్యారు. నేటి ధ్యానంలో పాల్గొంటున్న ప్రియ సహోదరుడా, నిజంగా ప్రభువారు అనేక సందర్భాలలో మనతో మాట్లాడుతూ మనల్ని పిలిచిన పని కొరకు నిర్ణయించే దేవుడు, పిలిచిన పనిలో స్థిరపరిచేటువంటి దేవుడు, పిలిచిన పనిని మన చేత కొనసాగించుకునేటువంటి దేవుడు. కనుక ప్రియులారా, ఆ దేవుని పట్ల మనలుంచిన స్థానంలో నమ్మకంగా ఉండి సేవ చేయగల కృప దేవుడు మనందరికీ ప్రసాదింపచేయాలని ఆశిస్తాం. రండి, ఆ మహాదేవుని చేతులకు మనం అప్పగించుకుంటూ దేవుడు మననుంచిన స్థానంలో మనం నమ్మకంగా బ్రతికి అనేకులు నమ్మకంగా ప్రభు కొరకు సాధించే కృప ప్రభువే మనకు ప్రసాదించును గాక. ప్రార్థన. ప్రియమైన దేవా, మేము కేవలము పరిశీలకులుగా ఉండకుండా భూమిపై మీ రాజ్యం నిర్మించడంలో మా పాత్ర బాధ్యతగా మేము తీసుకొని వహించడానికి మాకు సహాయం చేయమని, మీరు మమ్మల్ని ఎక్కడ ఉంచారో, ఏ స్థలములో మేము నిలబడగలుగుతున్నామో అది మీరు పంపిన స్థలమని, మీరు పంపినటువంటి సేవా స్థలమని జ్ఞాపకం చేసుకొని అక్కడ నమ్మకంగా మీ కొరకు బ్రతికి మీ సువార్తను ప్రకటించి కొన్ని ఆత్మలు సంపాదించే కృప నిమ్మని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా ఈ దినం కూడా ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేక మంది విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి ఈ కార్యక్రమాలను మీ అనుభవాలను ఇతరులతో పంచుకోవాల్సిందిగా మీకు జ్ఞాపకం చేస్తూ, యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు అనేక మంది విని వారి ఆత్మీయ జీవితంలో మేలు పొందలాగన్నా వారు కూడా మీరు పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ, నిజముగా ప్రియులారా, దేవుని కార్యములో మన వంతు పాత్ర పోషించే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆనాటి ప్రజలు లోబడి దేవుని సేవ చేసి దీవించబడ్డారు. ఈనాటి ప్రజలంగా మనం కూడా దేవుని మాటకు లోబడి ఆయన సేవ చేసి దీవించబడే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.